శ్రీమహాగణాధిపతయే నమః. నమామి బాలాం త్రిపురాం ఇష్టసిద్ధిదాం. శ్రీ బాలాంబిక వేద విద్యా మహాపీఠం యూట్యూబ్ వీక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనము రేపు రానున్నటువంటి చంద్రగ్రహణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తేదీ 3 మార్చి నెల 2026 మంగళవారం రోజున ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ పౌర్ణమి రోజున ఈ సంవత్సరము గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రవేశిస్తుంది. ఇది పూర్తిగా ఈసారి సంపూర్ణంగా గ్రహణ కాలం ఉంటుంది. అయినా భారతదేశమునందు దీని యొక్క ప్రభావము చాలా స్వల్పంగా ఉంటుంది. ఈ యొక్క గ్రహణ కాలం గురించి ఏ సమయాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం తెలుసుకుందాం. గ్రహణ స్పర్శాకాలం వచ్చేసరికి ఆ రోజున మంగళవారం రోజున మధ్యాహ్నం 3:19 మొదలై నిమీలనము 4:33 మధ్యకాలము 5:03 మరి ఆ రోజు సూర్యాస్తమయం 6:02 ప్రవేశిస్తూ ఉంది. మధ్యకాలమున సాయంత్రం 6:04 చంద్రుడి యొక్క ప్రవేశం ప్రారంభమవుతుంది. గ్రహణము ఉన్మీలనం చేసేటువంటి కాలము 5:32 పూర్తిగా మోక్షాన్ని ఇచ్చేటువంటి కాలము 6:46. మరి ఈ మొత్తము గ్రహణ కాలము పూర్తిగా మధ్యాహ్నం 3:19 నుంచి మొదలై సాయంత్రం 6:46 వరకు ఉంటుంది. అయితే చంద్రోదయాది గ్రహణ పుణ్యకాలము భారతదేశమున 42 నిమిషములు మాత్రమే ఉన్నది. అంటే చంద్రుడు ప్రవేశించేది 6:02 కాబట్టి ఆ కాలమునందు చంద్రుడు ప్రవేశం జరిగితే గ్రహణం పూర్తయ్యేది 6:46 కాబట్టి ఆ మధ్యలో ఉన్నటువంటి కాలము మాత్రమే మనకు సంపూర్ణ గ్రహణ కాలముగా నిర్ణయించడం జరిగింది. మరి ఈ గ్రహణాన్ని ఎలా పాటించాలి, ఎలాంటి విధానాలు ఆచరించాలో తెలుసుకుందాం. ఈ గ్రహణానికి పట్టు స్నానం అవసరం లేదు. ఎందుకనగా మధ్యాహ్నం వేళ గ్రహణం ప్రవేశిస్తుంది. ఆ గ్రహణం మనకు కనపడట్లేదు కాబట్టి మధ్యాహ్నం పట్టు స్నానం చేయవలసిన అవసరం లేదు. మరి ఎప్పుడైతే చంద్రుడు ప్రవేశిస్తున్నాడో, చంద్రోదయం భారతదేశానికి ఎప్పుడైతే కలుగుతుందో 6:02 పట్టు స్నానం ఆచరించి 6:46 విడుపు స్నానం చేయవలసి ఉంటుంది. ఆ మధ్యకాలమున అనుష్ఠాన తత్పరులు, దేవతార్చన కార్యక్రమాలు ఆచరించుకునేటువంటి భక్తులంతా కూడా తపస్సు చేస్తూ మీ యొక్క ఉపాసనా బలాన్ని పెంచుకోవచ్చును. ఇక ముందు ఈ గ్రహణము ప్రవేశించేటువంటి నక్షత్రం ఏమిటి, ఏ రాశుల వారు ప్రభావితమవుతారో తెలుసుకుందాం. ఈ గ్రహణము పుబ్బా నక్షత్రమునందు సంభవిస్తుంది. సింహరాశిలో ఈ గ్రహణం ఉండుట చేత సింహరాశి వారు, అదేవిధంగా కర్కాటక మిథున రాశి వారు, కన్యా తులారాశి వారు ప్రభావితులవుతారు. అధిక ప్రభావం సింహరాశి పైన, పుబ్బా నక్షత్రం పైన ఉంటుంది. మరి ఈ యొక్క నక్షత్రం వారు, పుబ్బా నక్షత్రం వారు, సింహరాశి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా గ్రహణాన్ని వీక్షించరాదు. అదే విధముగా ఈ యొక్క సింహరాశి నుంచి మిగిలినటువంటి రాశులైనటువంటి మకర, కుంభ, మీనరాశుల వారు కూడా ఈ సంవత్సరము పాక్షికముగా గ్రహణ ప్రభావాన్ని అనుభవించక తప్పదు. కనుక ఈ రాశుల వారు గ్రహణాన్ని సాధ్యమైనంత వరకు దర్శించకుండా ఉండుట క్షేమము. ఇక ఈ గ్రహణము పూర్వమునందు ప్రారంభమై ఆగ్నేయనందు నిమీలనం చేసుకొని దక్షిణ ప్రాంతమున ఉన్మీలనముతో పశ్చిమం వైపుగా ప్రయాణం చేస్తూ మోక్షాన్ని ఇస్తుంది. కనుక ఈ యొక్క దేశాలన్నీ కూడా గ్రహణానికి విపరీతంగా ప్రభావితమవుతాయి. ఇక ఈ సంవత్సరం వచ్చేటువంటి ఈ గ్రహణమున నిత్య భోజన కార్యక్రమాదులు ఉదయం చేయరాదు. శుద్ధ మోక్షం పూర్తయిన తర్వాత, అనగా రాత్రి 6:46 తర్వాత తలస్నానం ఆచరించి వండుకొని
శుభ్రమైనటువంటి పదార్థాలు భుజించాలి. ఈ యొక్క ఇంటిని శుభ్రం చేసుకున్న పిదవనే భోజనాన్ని చేయవలసి ఉంటుంది. ఎటువంటి పరిస్థితిలో పగలు భోజనం చేయరాదు. మాసికములు ఆబ్దికములు పెట్టుకునేటువంటి వారు కూడా ఆ రోజున అలాంటి క్రతువులు చేయరాదు. గ్రహణం పూర్తయిన తర్వాతనే అవన్నీ ఆచరించవలసి ఉంటుంది. ఇక పసివాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు సాధ్యమైనంత వరకు గ్రహణ ఛాయలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు సాయంత్రం 5 గంటల నుండి సాయంత్రము మరియు రాత్రి 6:46 వరకు కదలకుండా, గ్రహణ ఛాయ సోకకుండా ఒకే చోట ఉండి నిద్రించుట చాలా మంచిది. ఎటువంటి పరిస్థితిలో గ్రహణ నీడని మాత్రం వారు దర్శించరాదు, ఆ ఛాయ వారిపైన పడరాదు. ఇక దేవాలయాల విషయానికి వచ్చినట్లయితే ఉదయము దేవాలయం తెరవరాదు. ప్రాతకాలమునే నిత్య కైంకర్యములు చేసుకొని ఉదయం నుండి మూసివేసి పునః మోక్షకాలం ప్రవేశించిన తర్వాత ఆ దేవాలయ ఆగమ శాస్త్రాల విధానం అనుసరించి సంప్రోక్షణ కార్యక్రమాలు చేసుకోవాలి. మరి ఈ విధముగా ఈ సంవత్సరము గ్రహణకాలం ఉన్నది కనుక గ్రహణకాలాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అనుకూలంగా మార్చుకొని దేవతా ఉపాసన వైపు ప్రయాణం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. మరి గ్రహణ దోష పీడితులు ఏం చేయవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఇది పూర్తిగా ఆరోగ్యం పైన ప్రభావం చూపించేటువంటి గ్రహణకాలం కనుక చంద్రుడు మరియు సూర్యుడు అదేవిధంగా కేతువు ఇందులో ప్రత్యక్ష పరోక్షములుగా ప్రవేశిస్తున్నాయి కనుక సింహరాశి ప్రవేశించుట, పుబ్బా నక్షత్రం కలిగి ఉండుట, చంద్రుడికి గ్రహణం పట్టుట, అది కేతువు ద్వారా సంభవించుట వలన ఈ చంద్ర సూర్యాదుల యొక్క అనుగ్రహాన్ని కొన్ని జాతకులు కోల్పోవడం జరుగుతుంది. కనుక వారు పునః ఉన్నతమైన స్థితిని అనుభవించడానికి గ్రహణకాలం పూర్తయిన తర్వాత వారు గోధుమలు మరియు బియ్యము, వెండి సర్పము, అదేవిధముగా చంద్ర బింబాన్ని ఆవు నెయ్యితో కలిపి శ్వేతవస్త్రమున ఉంచుకొని ఉలవలతో కూడి ఉన్నటువంటి ఈ పదార్థములన్నిటినీ కూడా ఒక ఆలయానికి కానీ లేదా ఒక పండితుని కానీ సంప్రదించి వారికి దానముగా సమర్పించి గ్రహణ శాంతి చేయించుకోవాలి. అదేవిధముగా ఆ రోజున ఏదైనా గ్రహణ ఛాయ దర్శించిన పొరపాటున చూసిన వారు తప్పకుండా రుద్రాభిషేక కార్యక్రమాలు చేసుకొని అట్టి దోషానికి కాస్త పరిష్కారం వైపు ప్రయాణం చెయ్యాలి. ఈ విధముగా ఈ గ్రహణ కాలాన్ని అందరూ కూడా భక్తితో శ్రద్ధతో మీ వసతి రీత్యా ఆచరిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. సర్వం జగన్మాత పాదార్పితమస్తు. శుభం భూయాత్.